హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం అప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో సుప్రీంకోర్టు రియాక్ట్ ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఫైనల్గా ఇప్పుడు ఆ సిట్ రంగంలోకి దిగింది అని అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది, సిట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకైతే పాస్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఫైనల్ గా సిట్ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతుందంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో మరి ఇది ఇన్వెస్టిగేషన్ ఎలా సాగబోతుంది, మరి ఏమి ఫలితాలు తీరబోతున్నాయని చెప్పేసి ఒక చర్చ, ఆసక్తి అయితే అందరిలో ఉంది. మరి మీరేం చెప్తారు సార్ దీనిపైన? ఇది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేయాలి. మరలా దీన్ని కోర్టుకి వెళ్ళారు కాబట్టి కోర్టు అనుమతితో ఒక ఇద్దరు సిబిఐ వాళ్ళని, ఇద్దరు సిట్ అధికారుల్ని, ఒక ఫుడ్ కు సంబంధించిన అధికారిని, ఒక 5గురిని కీలకమైన వ్యక్తులు, ఇంకా వాళ్ళ అండర్ లో మళ్ళీ ఒక ఇద్దరు సిఐలు, ఒక 5-6 ఎస్ఐలు, ఆ విభాగం అంటే ఆ ర్యాంక్ వాళ్ళు కూడా తీసుకున్నారు. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏకకాలంలో ఎక్కడెక్కడ దర్యాప్తు చేయాలనుకున్నప్పుడు బృందాలుగా విడిపోయి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ టీం అవసరం ఉంటుంది. అయితే మొదటి నుంచి చెప్పుకొచ్చేది ఏంటంటే లడ్డూకి సరఫరా, లడ్డూ తయారీకి కానీ లేదా స్వామివారి కైంకర్యాలకి, స్వామివారికి నైవేద్యం సంబంధించి ఏవైతే కొన్ని ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించడం ఉంటుందో అటువంటి సందర్భాల్లో వాడే నెయ్యికి ఖచ్చితంగా మంచి నెయ్యిని ఇవ్వాలనేది ఒక ఉంది. అది ఎప్పటి నుంచో నందిని నెయ్యి అనుకుంటా, కర్ణాటక వాళ్ళది. మనకి ఇక్కడ విజయ స్టేట్ తెలదు, వాళ్ళకి నందిని అని అంటారు. మరి స్టేట్ దా లేదంటే ఒక రైతుల సమాఖ్యతో సంబంధించి. సో ఆ నందిని నెయ్యి ఎప్పటి నుంచి ఉన్నదాన్ని గత ప్రభుత్వం దాన్ని ఎందుకు ఆపించేసి పెద్ద డ్రామాయే నడిపించారు. డ్రామా ఎట్లా నడిపించారంటే ఫస్ట్ ఎక్కడో ఛత్తీస్గఢ్ కాదు, దాన్ని ఏమంటారు, ఉత్తరాంచల్లో ఎక్కడో అక్కడ నుంచి తీసుకొచ్చిన నెయ్యిని తిరుపతిలో ఒక అవుట్కట్స్ లో ఉన్న ఒక నెయ్యికి సంబంధించి ఏఆర్ నెయ్యి అనేది ఉందట, అక్కడికి రావడం, అక్కడ నుంచి మరలా తమిళనాడు వెళ్ళడం, తమిళనాడు నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ఇంకో రూపాయి పెంచుతూ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తెప్పించుకున్నట్టుగా చేయడం, ఇంత చిందరవందరగా చేశారు అంతా. అంటే ఓవరాల్ గా చూస్తే నెయ్యి అనేది మినిమం కాస్ట్ ఎక్కడైనా సరే, ఇప్పుడు మనకి బాక్సుల్లో, షోరూముల్లో, అంటే కిరాణా షాపుల్లో దొరికే దాంట్లో చూస్తే జెర్సీ గాని, దొడ్లా గాని రకరకాలు ఉన్నాయి కదా, మన అమూల్ గాని, వీటన్నిటి జిఆర్బి అని కానీ ఏవో రకరకాలు ఉన్నాయి. ఈ అన్ని నెయ్యిలకు సంబంధించి చూస్తే మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ 600 ఉంది నెయ్యి కిలో. ఆ పైన 600, 800. మనకి అక్కడ స్వచ్ఛందంగా ఆవు నెయ్యి కావాలంటే 1500, 1200 తక్కువ ఏది లేదు. అదే బర్రెది గేదెల నెయ్యి ఏదైనా కావాలంటే అది మినిమం 800 ఆ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి. సో వీళ్ళు మొత్తానికి ఏదో మేనేజ్ చేసి 600 నుంచి మినిమం నుంచి కాస్ట్ ఉన్నాయి. అవి బాగానే ఉన్నాయి, అవి నిల్వ ఉన్నా పాడైనట్టు కానీ కల్తీ స్మెల్ రావడం కానీ అవి ఏం జరగట్లేదు. ఇవి 600 ప్రోడక్ట్ నుంచి ఉన్నది. సో ఇంకా తక్కువకి 300కే అట్లాగా సంపాదించుకోవడం, దాన్ని మళ్ళీ వేరే ఎంత రేటు కొన్నామని చూపించుకోవడం, ఆ హుండీ వచ్చేది స్వామివారి హుండీ ద్వారా వచ్చే ఆదాయమే కదా ఇవన్నీ కూడా. వీళ్ళు ఎవడూ పాకెట్లో పెట్టట్లేదు, ఏ ప్రభుత్వం కూడా దానికి ఈసారి దేవాలయం టీటీడీ ప్రక్షాళనకో, టీటీడీ డెవలప్మెంట్ కో ఇన్ని కోట్లని ఏ గవర్నమెంట్ బడ్జెట్ లో ఇవ్వడం లేదు. మరి తిరిగి ఇవ్వకపోగా అక్కడ నుంచి తీసుకోకపోతే సంతోషం, తీసుకుంటున్నారుగా. ట్రిప్కి అన్నగారు, జగన్ అన్నగారు వచ్చి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు తీసుకెళ్లిపోతుండేవారట హుండీ ఆదాయం అని. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక రాబడి గల దేవాలయం కదా తిరుమల తిరుపతి దేవస్థానం. సో దాని మీద కన్నుపడింది. ఎందుకంటే మళ్ళీ అక్కడ మళ్ళీ చాలా మంది అన్య మతస్థులు, ఈ టాపిక్ కూడా వస్తుంది, అది వేరే సబ్జెక్టు. సో వేరే ఇతర మతస్థులు ఈ దేవుడితో ప్రసాదము, ఈ దేవుడికి దండం పెట్టరు కానీ ఈ దేవుడికి వచ్చిన హుండీ తీసుకెళ్లిపోవచ్చు, దేవుడికి వచ్చిన హుండీలో వచ్చే సొమ్ము ద్వారా వచ్చే పథకాలు మాత్రం మనం తీసుకోవచ్చు, అప్పుడు తప్పు లేదంట. సో ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి ఆ ఏఆర్ నెయ్యి ఏదైతే ఉందో మళ్ళీ తమిళనాడులో వేరే పేరు ఉంది, రకరకాలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ 2 months బ్యాక్ ఇప్పుడు జరిగింది, నేను మర్చిపోయాను. అయితే ఈ ఉత్తరాంచల్ నుంచి ఇక్కడికి నెయ్యి రావడం, అక్కడ అంత తక్కువకు దొరకడం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు తమిళనాడు పంపించి 351 రూపాయలు తమిళనాడు పంపించి అక్కడ నుంచి 352 రూపాయలకి టీటీడీ దేవస్థానం కొనుక్కోవడం, ఇదంతా రచ్చ రభసంతా మనం న్యూస్ లో చూసాం. ఎందుకు ఇలా చేశారు?
నిజంగా ఇది ఉత్తరాంచల్ నుంచి ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ పైన అక్కడి నుంచి వచ్చిందా, లేదంటే ఇక్కడే లోకల్ గా ఏమైనా కల్తీ చేస్తూ అలా చేశారా? అంటే వరస్ట్ కేసులో చీప్ అండ్ చీప్ లో చూసుకుంటే 600గా అమ్మే నెయ్యి కన్నా ఇంకా 300కి 350కి దొరుకుతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి విజయవాడలో ఫేమస్ నిజంగా ఉంటారండి ఈ ఫుడ్ సంబంధించి చెప్తున్నాం, వీరమాచినేని గారు ఇంటర్వ్యూ వీడియోస్ చూడండి, ఆయన చెప్పాడు కదా ఏమండి పల్లీలు కిలో 150 కదా, లేదా రిఫైండ్ ఆయిల్ గింజలు ఒక 200 ఎంతో కిలో, అవంతా తీస్తే రిఫైండ్ ఆయిల్ 100 రూపాయలు లీటర్లకు వస్తుందండి. ఇప్పుడు ఇంటికి పెరిగాయి 130. ఆయన సబ్జెక్ట్ చెప్పే టైంకి 80 రూపాయలు 90 రూపాయల లీటరు. 200 రూపాయలు కిలో ఉన్నదానికి 200 రూపాయలకి పిండి తీస్తే మాక్సిమం 1/2 కిలో వస్తుందేమో, లేదా 3/4 కిలో వస్తుందేమో. లీటర్ ఎలాగ వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆ లీటర్ అంటే 910 గ్రాములు. సో ఇంత ఎలా వస్తుంది అనేది ఆయన లాజిక్, అది మంచి వ్యాలిడ్ పాయింట్. జనాలకి నిజాలు అక్కర్లేదు కదా, అంతా మ్యాజిక్లు ఇవే కావాలి, ఏదో సినిమాలో డైలాగ్ అన్నట్టుగా. సో మొత్తానికి ఆ నెయ్యిని 300-350కి ఎలా తీస్తున్నారు? ఇంకా ఏవేవి కలపపోతుంది తక్కువకి వస్తుంది. డైరెక్ట్గా అక్కడి నుంచే తీసుకోవచ్చుగా. దానికి మళ్ళీ లేబులింగ్ మార్చో పేరు మార్చేసో తమిళనాడు పంపించి మళ్ళీ అక్కడ నుంచి ₹1 ఎక్కువ, అంటే తిరుపతి బార్డర్ నుంచి తమిళనాడుకి అంటే రాష్ట్రం దాటి వెళ్ళడానికి ₹1 ఖర్చు అవుద్దా? ఆ ₹1 ఎక్స్ట్రాకి వీళ్ళు అమ్ముకుంటున్నారా ఎంత ఈజీగా? అంటే ఏదో మతలబ్ అయితే జరిగింది, అది చెప్పట్లేదు. పోనీ వీళ్ళకి సంబంధం లేదు, కింద స్థాయిలో ఎవడో కక్కుర్తి పడ్డాడు, వాడు ఎవడైనా సరే మేము శిక్షించండి, వాడిని వదలకండి అని స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అలా పెట్టలే, మేం చేయలేదు, ఇదంతా ప్రజల్లో వచ్చిన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నీకెందుకు ప్రాబ్లం? కింద స్థాయి తోసి వచ్చిగా. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి ఉంది, ఆ ఎదవ ఎవడో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు, వెంటనే ముస్లిం సమాఖ్య వచ్చి ఏం చేశారు? ఆడు ఎవడైనా సరే శిక్షించండి, మేము ఫుల్ మద్దతు సపోర్ట్, అయిపోయింది కదా. అంటే దాంట్లో వాళ్ళ ప్రమేయం లేనట్టే కదా. ఎంటైర్ మతాన్ని ఎందుకు లాగుతున్నారు? అలాగే ఇక్కడ కింద స్థాయిలో ఎవడో కక్కుర్తి పడితే ఎంటైర్ పార్టీని ప్రభుత్వాన్ని ఎందుకు కించపరచాలి? ఎందుకు అవమానంగా మాట్లాడగలగాలి? సో సంబంధం లేదు కాబట్టి ఆడు ఎవడైనా సరే ఆయన ఉద్యోగం తీసేయండి, ఆడి శిక్ష విధించండి అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఈ రభసే లేదుగా. అంటే వాడిని వెనకేసుకొస్తున్నారంటే అర్థం ఏంటి? మీరు చెప్తేనే ఎంప్లాయీస్ చేశారు, అది ఇప్పుడు సిట్ ద్వారా ప్రూవ్ చేయగలగాలి, ఒక్కొక్కడిని లాగాలి. ఇప్పుడు ఎలాగో పూర్తి స్థాయిలో టీటీడీ చైర్మన్ కూడా ఉన్నారు కాబట్టి, గత చైర్మన్ పక్కా తప్పుకున్నారు కాబట్టి, గతంలో ఉన్న ఈఓ ధర్మారెడ్డి గారు కూడా మళ్ళీ వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళందరినీ లాగుతారు. ఏంటి ఎలాగో సిబిఐ వాళ్ళు 2 ఉన్నారు, సిటీ సంబంధించిన 2 ఉన్నారు, ఫుడ్ అండ్ డ్రగ్ ఫుడ్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 ఉన్నారు. వీళ్ళందరూ పై అధికారులు కాబట్టి వీళ్ళకి చేసేది ఏమీ లేదు. సో ఇవన్నీ ఈ అవకతవకలన్నీ కూడా ఎందుకు ఎక్కడ జరిగాయి అనేది ఆల్మోస్ట్ ఆల్ మీడియాకే 50% ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. రిమైనింగ్ 50 అనేది సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయాలి. నిజంగా దీన్ని ఇలా కొలాలి చెయ్యాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందా, ఈవోకి తెలియకుండా నిర్ణయం తీసుకుందా, లేదా పాలక మండలి నిర్ణయం తీసుకున్నాక ఈవోకి తెలిస్తే ఈవో కూడా యాక్సెప్ట్ చేశారా, ఈవో కూడా దీనికి అప్రూవల్ ఇచ్చారా, కొండ మీదకి నెయ్యి ట్యాంకర్లు వచ్చినప్పుడు దీన్ని చెకింగ్ చేసే ప్రక్రియ అనేది ఉందా, దీనికి ఒక ల్యాబ్ అంటూ ఉందా? అసలు ల్యాబే లేదు. దానికి ల్యాబ్ అన్ని చెక్ చేసి వస్తాయని చెప్తున్నారు వీళ్ళు పచ్చిగా. ల్యాబ్ అనేది ఉందా ఎప్పుడైనా మనం చూసామా? ఒకవేళ పైన టీటీడీకి సంబంధించిన ఏదైనా దాన్ని ఏమంటారు డైరీ ఫామ్ లాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానికి లాక్టోమీటర్ నుంచి అంటే పాలలో నీరు కలిపే శాతం నుంచి పాలు కల్తీయా నెయ్యి కల్తీ వరకు కూడా అన్ని ల్యాబ్ పెట్టేవారేమో. అది లేనే లేదు. అదే కదా చర్చ సర్వత్రా సోషల్ మీడియాలో కూడా. ఇంత మెయింటైన్ చేస్తున్న టీటీడీ ఎన్నో సత్రాలు, గుడులు, బడులు, దేవాలయాలు మెయింటైన్ చేస్తున్న టీటీడీ ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేయలేదా? చేయగలదు, ఈజీ క్యాన్. కాకపోతే వీళ్ళు ప్రభుత్వాల పెత్తనాలు, ప్రభుత్వ ఆధిపత్యాల వల్ల కొన్ని జరగదు. చూద్దాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టార్టింగే ఒక్కొక్కటి సిజరింగ్ ఇస్తుంది కాబట్టి బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ చేసి